అందరికీ నమస్కారం అండి. జూలై 27 సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మేషరాశి వారికి కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీ కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రయాణం, శుభవార్తలు, జాగ్రత్తలు అన్నిటి గురించి ఈరోజు పూర్తి వివరంగా తెలుసుకుందాం. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య, లక్కీ నెంబర్, లక్కీ కలర్, ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెల్లారిన వెంటనే మీ ఇంట్లో జరిగే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం మీ జీవితంలో కొత్త మార్పుకి కారణం కావచ్చండి. ఈరోజు జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం దాగి ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరి వరకు చూస్తే రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సమయాలు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు, చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు, దానాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వీక్షించండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందించండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా జూలై 27 సోమవారం మేషరాశి వారి పూర్తి దిన ఫలితాలు తప్పకుండా తెలుసుకుందాం. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వానికి చెందినటువంటి ఈ రాశి వారు ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే కొన్నిసార్లు ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు మరియు కోపం వల్ల చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి వారికి చెందినటువంటి నక్షత్రాలు పాదాలు: అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, కాషాయం లేదా గులాబీ రంగులు మీలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులలో ఏదైనా ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కలిసి రాని రంగు ముదురు నలుపు లేదా బూడిద రంగులను ముఖ్యమైన సందర్భాల్లో వీలైనంత వరకు నివారించడం మంచిదిగా భావిస్తారు. అదృష్ట సంఖ్యలు 1, 9 మరియు 3 సంఖ్యలు రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకూలంగా లేని సంఖ్యలు 6 మరియు 8. ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి దిక్కు వచ్చేసి తూర్పు మరియు ఆగ్నేయ దిశలో రేపటి రోజు మీకు శుభప్రదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశలలో ప్రారంభించే పనులు లేదా ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. అనుకూలంగా లేని దిక్కు నైరుతి దిశ వైపు ప్రయాణం లేదా ముఖ్యమైన పనులు ఉండే అవకాశం, జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. మేషరాశి వారు రేపటి రోజు ఆవేశాన్ని తగ్గించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనేక అవకాశాలకు సద్వినియోగం చేసుకోగలరండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని కుజుడు మరియు ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తూ రోజును ప్రారంభిస్తే మానసిక ధైర్యం, ఉత్సాహం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి వారు రేపటి రోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరం. కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తే కనుక మరికొన్ని రంగాల్లో వచ్చేసి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు అధికారులు గుర్తించే అవకాశం కూడా ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యం మీలో ఉంటుంది. వ్యాపార రంగం వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. పెట్టుబడుల విషయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందవచ్చు. నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక రంగం ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కుటుంబ అవసరాలకు ఖర్చు చేసిన ఆర్థిక సమతుల్యతను కాపాడుకోగలుగుతారు. విద్యారంగంలో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి సమయం. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉందండి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి కోపం మరియు ఆవేశం అండి. రేపటి రోజు మీకు పెద్ద శత్రువు మీ ఆవేశమే కావచ్చు. కోపంలో మాట్లాడిన మాటలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. ప్రతి విషయానికి వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని నిర్ణయం తీసుకోండి. స్నేహితులు మరియు పరిచయస్తులు మీతో ఎంతో స్నేహంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవద్దు. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ మాటలకు తప్పుగా అర్థం చేసుకుని అపార్థాలు సృష్టించే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదండి. ఇక ఆర్థిక నిర్ణయాలు వచ్చేసి అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎవరైనా చెప్పారని వెంటనే పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోకండి.
ఇక ప్రయాణాల విషయానికి వస్తే వాహనం నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించండి. అలసటగా ఉన్నప్పుడు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైనటువంటి పత్రాలు, డబ్బు, మొబైల్ వంటి వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అధిక ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి లేదా శరీర అలసట ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి సూచన, ఈ మధ్యకాలంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉండే అవకాశం ఉంది. కొందరు ఎదురుగా ప్రశంసించినా వెనకని విమర్శించే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలను అవసరం లేని వారితో పంచుకోకండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టి సహనంతో ముందుకు సాగితే రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అందించే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి తెల్లారిన వెంటనే మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనల గురించి తెలిస్తే ముందుగానే తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అని చెప్పాను. ముఖ్యంగా వీలైతే ప్రశాంతమైనటువంటి సమయంలో ఒంటరిగా ఈ వీడియోని వినడానికి ప్రయత్నించండి. రేపటి రోజు ఉదయం నుండే మీ జీవితంలో కొత్త ఆశల గురించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీ చెవిన పడవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ, ఆర్థిక విషయాల్లో సానుకూల పరిణామం లేదా దూరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి ఆనందకరమైనటువంటి వార్త వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఆందోళన క్రమంగా తగ్గి ఇక మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అనే భావన కలిగే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు 1 కాదు 2 కాదు వరుసగా ఎన్నో శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం, నిలిచిపోయినటువంటి పని ముందుకు సాగడం, రావాల్సిన సమాచారం అందడం, మీకు ఆనందాన్ని కలిగించే వ్యక్తి నుండి శుభవార్త రావడం వంటి సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఆవేశాన్ని దూరంగా ఉండి ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకొని ముందుకు సాగితే రేపటి రోజు మీకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆశలను తీసుకురాగలదు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. మేషరాశికి అధిపతి కుజుడు అయినప్పటికీ సోమవారం శివారాధన చేయడం వల్ల మనశ్శాంతి, ధైర్యం, కార్యసిద్ధి కలుగుతాయని భక్తులైతే విశ్వసిస్తారండి. ఉదయం సూర్యోదయానికి ముందుగానో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేయండి. వీలైతే పాలు, నీరు, తేనెతో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. శివుని సన్నిధిలో ఓం నమఃశివాయ అనేటువంటి నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే మానసిక ధైర్యం పెరుగుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. మేషరాశికి కుజగ్రహ ప్రభావం ఉన్నందున శివారాధన అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ చాలీసా లేదా ఓం శ్రీ హనుమతి నమః అనేటువంటి మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇది ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుందని భక్తులు కూడా నమ్ముతారు. మరి కులదేవత ఆరాధన ఎలా చేసుకోవాలి అంటే మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం పూజించేటువంటి కులదేవతను భక్తి శ్రద్ధలతో మీరు స్మరించండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ లేదా పండ్లు నివేదించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి కోసం ప్రార్థించండి. కులదేవత ఆరాధనను నిర్లక్ష్యం చేయకుండా ఉండడం కుటుంబ ఐక్యతకు, మానసిక బలాన్ని ఆధ్యాత్మికంగా ముఖ్యమని భావిస్తారు. నరదిష్టి తగ్గాలని కోరుకునేవారు ఆధ్యాత్మిక పరిహారాలు వచ్చేసి మీపై నరదిష్టి లేదా అసూయ ప్రభావం ఉందని మీరు భావిస్తే సోమవారం సాయంత్రం శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రశాంతంగా శివనామస్మరణ చేయండి. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం ధూపం లేదా సాంబ్రాణి వేయడం ద్వారా పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది. ఇవి అనేక కుటుంబాల్లో ఆచరించే సాంప్రదాయ ఆధ్యాత్మిక పద్ధతులు. రేపటి రోజు చేయదగినటువంటి దానాలు వచ్చేసి పేదలకు అన్నదానం చేయండి. శివాలయంలో బిల్వదళాలు, కొబ్బరికాయ లేదా పండ్లు సమర్పించండి. గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా పశువులకు తగిన మేత వేయండి. పక్షులకు ధాన్యం చల్లండి. దాహంతో ఉన్న వారికి తాగునీరు లేదా మజ్జిగ అందించడం కూడా పుణ్యకార్యంగా భావించబడుతుంది. రేపటి రోజు ప్రత్యేక సూచన అండి. రేపు కోపానికి దూరంగా ఉంచి మృదువుగా మాట్లాడండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజును ప్రారంభించండి. శివుని, ఆంజనేయ స్వామివారు మీ కులదేవతను స్మరిస్తూ ప్రతి పనిని ప్రారంభిస్తే మీ మనసుకు ప్రశాంతత లభించి రోజంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉంటారండి. ఏదైనా సరే మనం మన ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఈ ఒక్క విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే
మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి ఒక ముగింపు కూడా ఉంటుంది కదా. మీ కృషి, మీ నిజాయితీ, మీ దైవభక్తి ఎప్పటికైనా మంచి ఫలితాన్ని తీసుకొని వస్తుందండి. మనం ఒకరిని ఎప్పటికీ కూడా బాధ పెట్టకూడదు. మనం గత జన్మలో చేసినటువంటి కర్మలను ఈ జన్మలో అనుభవిస్తున్నప్పటికీ మరీ ఈ జన్మలో మనం పాపాలు చేస్తే కనుక మరీ వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ కర్మలను అనుభవించక తప్పదు. కాబట్టి మనము ఉన్నన్ని రోజులు ఈ జన్మలోనే మంచి పనులు చేస్తూ మంచి కార్యాలను చేస్తూ మంచిగా ఒకరిని బాధ పెట్టకుండా జీవించడం చాలా మంచిదని తప్పకుండా తెలుసుకోండి. మీ కులదేవత ఆరాధనని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రతి సోమవారం పరమేశ్వరుని భక్తితో స్మరించండి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. పెద్దలను గౌరవించండి. పేదలకు చేతనైన సహాయం చేయండి. గోమాత సేవ చేసుకోండి. ఇవన్నీ మీ జీవితంలో సానుకూల మార్పులకు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తాయని విశ్వసిస్తారండి. రేపటి రోజు మీకు శుభప్రదంగా ఉండాలని, మీరు అనుకున్న ప్రతి మంచి పని విజయవంతం కావాలని, మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి నెలకొనాలని పరమేశ్వరుని, ఆంజనేయ స్వామి వారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మరో ఆసక్తికరమైనటువంటి దిన ఫలితాల వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా మేషరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.